జీహెచ్ఎంసీలో తీవ్ర అవినీతి జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ధర్మపురి అరవింద్తో పురుష అహంకారం ఆయనలో కనిపిస్తోందని కవిత మండిపడ్డారు. చైర్మన్ సీఎం, మా వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్. ఇక్కడ రెండు సీఎం గారు కావడంతో ఆయన్నే చైర్మన్, ఆయన్నే వైస్ చైర్మన్, ఆయన్నే రాజు, ఆయన్నే మంత్రి. అయినప్పటికీ ఈ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మొన్ననే సీఎం గారు వెళ్ళి ఓపెన్ చేసిన ఈకో పార్క్ రాజేందర్ నగర్లో, కొత్తవాల్గూడలో 50 కోట్లతో ఈకో పార్క్ చేస్తే ఆ 50 కోట్లు కూడా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిన వర్కే. దిస్ ఈజ్ అగేన్స్ట్ తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ సెక్షన్ 173. తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ అని ఉంటుంది, దానికి అగేన్స్ట్ ఇది. ఇట్లా నామినేషన్ పద్ధతి ఇవ్వడానికి లేదు. గుంపు మేస్త్రి గారు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, గుంపు మేస్త్రి గారి హయాంలో జరుగుతున్న మహా కరప్షన్ అని చెప్పి మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ కరప్షన్ని తప్పకుండా మీరు చెక్ చేయాలి, దీని మీద ఆలోచన చేయాలి. మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ని పక్కకు పెట్టి ఈ అవినీతిని మీరు ఇంకా పెంచుకోవడానికి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ సిటీలో మీరు ఫెసిలిటీస్ ఇవ్వండి, ఈ సిటీ ఎదిగేలా చూడండి, ఇక్కడ కంపెనీస్ వచ్చేలా చూడండి. ముందు దీన్ని ప్రొటెక్ట్ చేయండి, తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించండి. మీ రియల్ ఎస్టేట్ కోసం అటుపోయి హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ని నాశనం చేయొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతూ మళ్ళీ ఒకసారి డిమాండ్, ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియను క్యాన్సిల్ చేయాలి. టెండర్ సిస్టమ్ ద్వారా మాత్రమే ₹1 అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్టు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని కోరుతూ, నేను తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో బతికి ప్రజల కోసం పనిచేయడానికి వస్తున్నటువంటి ఒక ఆడబిడ్డను. నన్ను పట్టుకొని ఎవరో మద్దతు ఇస్తే మీరు బతుకుంటారు, ఎవరో మద్దతు ఇస్తే మీరు ఉంటారంటే కేవలం ఆయన పురుష అహంకారం కనబడుతుంది తప్పితే ఇంకొకటి కాదు. ఇటువంటి మాటలు అరవింద్ గారు ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉండదని కూడా తెలియజేస్తున్నాను. కరెక్ట్గా కాళేశ్వరాన్ని కక్కుర్తి లేకుండా, కమిషన్ల కోసం ఆశపడకుండా పూర్తి చేస్తే అన్ని జిల్లాలకు కూడా నీరు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ దానికి సంబంధించినటువంటి సిన్సియర్గా పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే వాళ్ళు కర్కశంగా గత 2.5 సంవత్సరాలుగా అన్ని సీజన్లలో కూడా కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పడానికి 8.5 లక్షల ఎకరాలను ఎండబెట్టినారు. తెలిసి అంత కర్కోటకంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అటువంటి ప్రభుత్వం కాళేశ్వరం రిపేర్ చేస్తుందంటే అది కేవలం కమిషన్ల కోసమే అని చెప్పి నేను అనుకుంటున్నా తప్పితే రైతుల కోసం అయితే కాదు. మా పార్టీ అనౌన్స్మెంట్ కార్యక్రమం 25వ తారీఖు ఉంటుంది కాబట్టి మేము ఆ రోజు 25 నాడు జరిగే కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి తెలంగాణ జాగృతి తరఫున ఒక 21 కమిటీలను వేయడం జరిగిందండి. ప్రతి కమిటీలో దాదాపు 30 మంది మనకు సభ్యులు ఉంటారు. ఆ తర్వాత వాలంటీర్స్ ఉంటారు. ట్రాఫిక్కి కానీ పోలీస్ వాళ్ళకి కానీ వచ్చేటటువంటి అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చేటటువంటి వెహికల్స్కి ఇబ్బంది కాకుండా ఈ కమిటీస్ విత్ ఫోన్ నెంబర్స్ మేము మా సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. పొద్దున మనకు 10కే ముహూర్తం ఉంది కాబట్టి తొందరగా తరలి రావాలి.